దేవుడు కనుకరించినట్లుగా పశ్చాత్తాపం చూపినటువంటి వ్యక్తి బందిపోటు దొంగ ఒకళ్ళైతే, మరొక వ్యక్తి అంటే మరొక వ్యక్తి ఉన్నారు. ఆమె స్త్రీ. ఆమె ఎవరంటే ఎరుకో పట్టణస్థురాలు. ఆమె రాహాబు. ఎవరు? రాహాబు అనే పేరు వినబడగానే పరిశుద్ధ గ్రంథం గురించి కొద్దిగా అవగాహన ఉన్న వాళ్ళకి వెంటనే ఒకటి గుర్తొస్తూ ఉంటుంది. రాహాబు అనగా ఎవరంటే ఆమె వేశ్య. ఎవరు? వేశ్య అంటే మీ అందరికి కూడా తెలుసు. వాళ్ళ జీవన విధానం ఎలాగుంటుందో మీ అందరికి కూడా తెలుసు, అవునా? మరి అలాంటి స్త్రీ గురించి దేవుడు రాయించిండేంటి? దేవుడు రాయించింది అనే మాటలు. మరి ఒక వేశ్య గురించి దేవుడు రాయించిండేంటి? ఏమండి, ఆలోచన చేశారా? అంటే ఆయనకు కావలసిన వాళ్ళు ఎవరు? ఆయన భూమి మీదకి ఎవరిని రక్షించడానికి వచ్చానన్నాడు? పాపుల్నే, అవునా? ఆరోగ్యవంతుల కొరకు డాక్టర్ అవసరం లేదని చెప్పాడు, అవునా? కాబట్టి ఈ రాహాబు ప్రొఫెషన్ ఏంటంటే వేశ్య. రాహాబు ప్రొఫెషన్ ఏంటి? వేశ్య. చూడండి ప్రియులారా, ఎలాంటి స్థితిలో ఉన్నటువంటి ఈమెను దేవుడు ఎలాగూ కనికరించాడు. ఈమె ఎలాగూ దేవుడు కనికరించినట్లుగా పశ్చాత్తాపం పొందింది. ఎలాగూ కనికరించాడనేది పక్కన పెడితే, దేవుడు కనికరించినట్లుగా ఎలాగూ పశ్చాత్తాపం పొందింది. ఆమె పశ్చాత్తాపానికి దేవుడు సాటిస్ఫై అయ్యాడు. ఆమెకు అసలు ఎవరు నేర్పారు? ఇదిగో ఒకనొక సందర్భం వస్తుంది, ఆ సందర్భంలో దేవుడు అంగీకరించినట్లుగా నీవు ఎలాగో పశ్చాత్తాపం పొందాలి అని ఎవరు నేర్పారు? ఆమెకు నేర్చుకుంది. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకంటే ఈమె వేశ్య అని మనం ఈజీగా తీసివేయటానికి లేదండి. ఎందుకంటే యేసుక్రీస్తు జనన వంశావళిలో 5 స్త్రీలు గూర్చి దేవుడు రాయించాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం ద్వారా, 1వ అధ్యాయం 1 నుంచి 14-15 వచనాల ద్వారా ఈ 5 స్త్రీలలో ఒక స్త్రీ రాహాబు. అంటే ఈమెకి ఎంతటి ప్రాముఖ్యతనిచ్చాడంటే, ఆయన జననం గూర్చినటువంటి ఆ వంశావళిని గూర్చి దేవుడు రాయిస్తూ ఉన్నప్పుడు ఆ వంశావళిలో 5 స్త్రీలు ఉన్నారు. ఆ 5లో ఈమె ఒకతై ఉన్నది. ఎవరు? రాహాబు. ఈమె వృత్తి ప్రవృత్తి 2 కూడా ఏమైనవి? వేశ్య. మరి నిజంగా ఒక్కసారి ఆలోచన చేసుకోండి. అసలు ఆమె వృత్తి ఏంటి? ఆమె విధానం ఏంటి? ఆమె జీవనం ఏంటి? ఆమె అంటే యేసుక్రీస్తు జనన వంశావళిలో ఒక పేరు ఆమె దొట్టవేంటి? ఆలోచించుకున్నారా? ఎందుకంటే దేవుడు తనకిస్తున్న ఒకే ఒక అవకాశాన్ని ఈమె సద్వినియోగపరుచుకుంది. బందిపోటు ఒక దొంగ మాదిరిగా దేవుడు ఒకే ఒక అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంది. రాహాబు వేశ్య. ఈమె
ఎరుకో పట్టణంలో జీవించింది. ఏ పట్టణము? ఎరుకో పట్టణము. ఎరుకో పట్టణం అంటే, ఎరుకో అనగా అర్థం ఏందో తెలుసా? ఎరుకో అనగా అర్థం ఏంటంటే సువాసన గల పట్టణము. ఎరుకో అనగా అర్థమైంది. ఎరుకో అనగా అర్థమైందంటే సువాసన గల పట్టణము. ఆ సువాసన గల పట్టణములో ఈమె నివసిస్తూ ఉండేది. ఏమంటే ఎవరు? రాహాబు. ఈమె వృత్తి ఏందంటే, ఈమె పని ఏంటంటే వేశ్య. అయితే ఆ పట్టణంలో ఇది మంచి సువాసన గల పట్టణం అని చెప్తున్నాడు కదా దేవుడు. ఈ పట్టణంలో, ఇంత సువాసన గల పట్టణంలో నీరు మంచిగా ఉండవంట. ఏ మంచిగా ఉండవు? నీరు మంచిగా ఉండవని ఎలీషాతో ఆ పట్టణ వారు సాక్ష్యం ఇస్తున్నారు. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనము. 2వ రాజులు 2:19. చదవగలిగినటువంటి సహోదరులు పెద్దగా చదవాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాను. 2వ రాజులు 2:19 అండి. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణం తోట్లు రమ్యమైనదని మా ఏలిన వాడైన మీకు కనబడుతున్నది, కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు విస్తారమైన ఉన్నదని ఎలీషాతో అనగా. చాలండి. ఆ పట్టణం వారు ఎలీషా అనగా ఎవరండి? ఆ ప్రవక్తతో ఏం చెప్తున్నారండి ఆ పట్టణం వారు? ఇదిగో ఆ పట్టణం చాలా రమ్యమైంది కానీ, చాలా సువాసన కలదు కానీ ఆ పట్టణంలో నీళ్లు మంచివి కావంట. మంచివి కాకపోవటం వల్ల ఏమవుతుంది? ఆ పట్టణంలో, పట్టణ పరిధిలోని భూమి కూడా నిస్సారమైనదిగా ఉంటుందంట. ఎలాగుంటుంది? ఉదాహరణకు చూస్తే, మనకు ఈ మున్సిపాలిటీ ట్యాప్ నుంచి వచ్చే వాటర్ వాషింగ్ మిషన్ కానీ దేని పడినా కూడా, ఆ వాషింగ్ మిషన్ కానీ ఏ వస్తువు అయినా సరే తొందరగా చెడిపోవు. బోరు వాటర్ ఏదైతే వాడుతూ ఉన్నారో, నేను ఒక వీడియో చూసా, గ్రేజర్ పాడైపోవటానికి ఆ బోరు వాటర్ వాడటం వల్ల ఆ మట్టి పెరగపోయి గ్రేజర్లో అది గ్రేజర్ పాడైపోద్దంట. అదే ఆ యొక్క మున్సిపాలిటీ వాటర్ అయితే, ఆ వాటర్ అయితే అంతగా పాడవు, ఎందుకంటే అవి చాలా శుద్ధంగా వస్తాయి. అంటే వాటర్కు ఇంకోటి ఏంటంటే, మన జగ్గిపేట పరిధిలోనే ఉంది ఆటనగర్లో వాటర్ ఎప్పుడు కూడా కలుషితమైనవిగా వస్తాయి. ఎందుకంటే అక్కడ ఈ కెమికల్ ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉన్నాయి. చాలాసార్లు ఆ యొక్క న్యూస్ ఛానల్కి వాళ్ళు చెప్పినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. వాటర్ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఎంతటి సువాసన గల పట్టణంలో నివసిస్తున్నటువంటి ఇంతటి సువాసన గల పట్టణంలో వాటర్ మంచిగా లేవు. అదే రీతిగా ఇంత అందమైన పట్టణంలో జీవిస్తున్నటువంటి ఈ రాహాబు జీవితం కూడా మంచిగా లేదు. అవి ఈ వేసి అంటేనే ఒకరి జీవితానికి అన్యాయం చేసినట్టే, అవునా? ఎంతమందో జీవితాలను పాడు చేస్తున్నట్టు, నాశనం చేస్తున్నట్టు. అలాంటి వృత్తిలోకి ఆమె దిగిపోయింది. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, రాహాబు కూడా ఆ యొక్క ఎరుకో పట్టణం మాదిరిగానే తన హృదయం కూడా చెడిపోయింది. అనగా లోక సంబంధి తన జీవితంలో దేవునికి చోటు ఇవ్వకపోతే,
తన హృదయం ఎలాగుంటుందో రాహాబు హృదయం కూడా అలాగే ఉంది. ఒక లోక సంబంధమైనటువంటి హృదయం ఎలాగుంటుందో రాహాబు హృదయం కూడా అలాగే ఉంది. ఎప్పుడు ఏమి దేవునికి చోటు ఉన్నప్పుడు. ఎరుకో పట్టణం అంటే మీ అందరికి కూడా తెలుసు, ఇజ్రాయిల్ ఎరుకో గోడలు పడగొట్టాలంటే దేవుడు ఏమన్నాడు? 7 రోజులు వాటి చుట్టూతా తిరగాలి. ఎరుకో గోడలు అంటే మీకు ఎప్పుడైనా యూట్యూబ్లో చైనా గోడల గురించి ఎప్పుడైనా వింటే అర్థమవుతుందండి. చైనా గోడలు అంటే చాలా ఎత్తుగా ఉంటాయండి. అర్థమవుతుందండి. ఎరుకో పట్టణం కూడా అలాగే ఉంటుందండి. ఎందుకంటే ఆ ఎరుకో పట్టణంలోకి వేరే పట్టణం వారు ఎవరు కూడా ప్రవేశించకుండా ఉన్నట్లుగా చుట్టూతో కూడా గోడలు, ఎత్తైన గోడలు నిర్మించారు. చుట్టూతాను ఎత్తైన గోడలు నిర్మించారు. దేవుడు ఏంటంటే ఆ యొక్క ఎరుకో పట్టణాన్ని వేగు చుట్టం అంటే అక్కడ ఉన్న ఆ పట్టణంలో ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకోవటానికి, ఆ పట్టణంలో పరిస్థితులు ఏంటి, ఏం జరుగుతున్నాయని తెలుసుకోవడానికి. ఈ లోకంలో ఒక ఫ్యాక్టరీ ఒక ప్రాంతంలో ఏర్పాటు చేయాలంటే, ఒక ఫ్యాక్టరీ ఒక ప్రాంతంలో ఒక గ్రామంలో ఏర్పాటు చేయాలంటే ఏం చేస్తారంటే, ముందుగా ఆ ఫ్యాక్టరీని అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఆ ఫ్యాక్టరీ యజమాని ఏం చేస్తుందంటే, ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులను ముందుగా ఆ ఊర్లోకి పంపించి వేస్తుంది. ఎందుకో తెలుసా? ఆ ఫ్యాక్టరీ గురించి ఆ ఊరి జనాలు ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవటం కోసం, అంటే ఫీడ్బ్యాక్ కొరకు. ఎందుకు ఫీడ్బ్యాక్? జనాల అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకొని ఆ అభిప్రాయానికి తగినట్లుగా, లేదంటే వాళ్ళని సాటిస్ఫై చేయనట్లుగా ఈ ఫ్యాక్టరీ యజమానం చేయాలి. ఈ యొక్క సెక్యూరిటీ గార్డులను వీళ్ళని సెక్యూరిటీ గార్డులు నియమించే ఒక సెక్యూరిటీ గార్డుల మీద పై ఆఫీసరు ఒక సహోదరుడు నాకు తెలుసు. అతను ఏం చెప్పిండంటే, ఇలాంటి ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసేటప్పుడు ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన వ్యక్తులు ఒకళ్ళేమో పంచకట్టుతో ఆ ఊరి జనాల్లో ఉంటారంట, ఒకళ్ళేమో లుంగి కట్టుకొని ఊరి జనాల్లో ఉంటారంట, ఒకళ్ళేమో ప్యాంట్ షర్ట్ వేసుకొని ఊరి జనాల్లో ఉంటారంట. అంటే ఆ ఊరి జనాల్లోనే ఉంటారు వీళ్ళు, కానీ ఊరి వాళ్ళతో పాటు ఉంటారు. వీళ్ళు ఫ్యాక్టరీ వాళ్ళని ఆ ఊరి వాళ్ళే గమనించరంట. ఎందుకొరకంటే ఆ జన సమూహంలో ఉన్న వ్యక్తులు ఏం మాట్లాడుకునేది వీళ్ళు వినాలంటే వాళ్ళతోనే కలిసిపోవాలి. అవునా కదా? అలాగూ ఈ ఎరుకో పట్టణాన్ని వేగు చూడటానికి దేవుడు 2 మనుషులను పంపిస్తాడు, 2 దేవదూతలు పంపిస్తాడు. 2 దేవదూతలు అంటే ఆ దేవదూతల్ని వాళ్ళు శరీరాన్ని ధరించుకొని వస్తారు. శరీరాన్ని ధరించుకొని వచ్చినప్పుడు ఏముంది, వాళ్ళ పని ఏంటండి? వచ్చి ఏం చేయాలి? ఆ ఎరుకో పట్టణం వచ్చి ఏం చేయాలండి? వాళ్ళు ఏం చేయాలండి? ఎరుకో పట్టణంలో వీళ్ళు వచ్చి చేయాల్సిన పని ఏంటంటే, ఇక్కడ దేవుడికి విరోధంగా ఏం జరుగుతుంది, ఎంతమంది ప్రజలు దేవునికి విరోధంగా నడుచుకుంటున్నారు, ఎంతమంది ప్రజలు దేవునికి అనుకూలంగా నడుచుకుంటున్నారు, దీన్ని వాళ్ళు సర్వే చేయాలి. అయితే చూడండి ప్రియులారా, ఆ వేగు చూడటం అంటే సర్వే చేయటం. ఇప్పుడు మన భాషలో ఆ యొక్క
వేగు చుట్టానికి మరి వీళ్ళకున్నటువంటి ప్రాకారములు వీళ్ళు ఎక్కి దోపలేరు, ఎందుకంటే వీళ్ళు దొంగలు కాదు కాబట్టి. మరి ఆ వేగు చుట్టానికి రాజు పర్మిషన్ తీసుకొని వస్తే ఆ రాజ్యాన్ని నాశనం చేస్తాడు దేవుడు అంటే రాజు ఊరుకుంటాడా? ఇదిగో ఆ రాజ్య సమాచారం గురించి మేము దేవునికి తెలియజేయడానికి వచ్చామంటే రాజు ఊరుకుంటాడా? ఊరుకోడు. కాబట్టి రాజుకు తెలియకుండా ఈ పని చేయాలి. ఏమంటే ఊరు వాళ్ళకి తెలిసేటట్టుగా ఇదిగోండి మేము కంపెనీ వాళ్ళమని మేము లుంగి కట్టుకొని వచ్చాము, పంచి కట్టుకొని వచ్చామంటే ఊరు వాళ్ళు ఒప్పుకుంటారా? తరిమి కొడతారా? అవునా కదా? అలాగే రాజుకు తెలియకుండా వాళ్ళు ఎరుక పట్టణంలో ప్రవేశించాలి. రాజుకు తెలియకుండా ఆ యొక్క ఎరుక పట్టణంలో ప్రవేశించాలి. వీళ్ళు కూడా ఆ రాజుకు తెలియకుండా ఆ ఎరుక పట్టణంలో ప్రవేశించారు. ప్రవేశించినప్పుడు చూడండి ప్రియులారా, ప్రవేశించి వీళ్ళు ఎవరి దగ్గరకు వచ్చారు? వేశ్య దగ్గరకు వచ్చారు. ఎందుకు? సమాచారం కొరకు. అక్కడ ఆ ఎరుక పట్టణంలో సమాచారం కొరకు. యెహోషువ గ్రంథానికి రండి ఒకసారి. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 24వ వచనం వరకు ఈ సారాంశాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఇప్పుడు మీరు తర్వాత తీరుకున్నప్పుడు చదువుకోండి. అయితే రాహాబు వద్దకు 2 వేగుల వారు వచ్చారు. ఎవరు? వేగుల వారు రాహాబు వద్దకు వచ్చారు. ఈ వేగుల వారు రాహాబు వద్దకు వచ్చినప్పుడు వీళ్ళకి కావాల్సిన సమాచారాన్ని మరి ఏమి వద్ద నుండి రాబట్టుకోవాలంటే ఏమితో మాట్లాడాలంటే వీళ్ళు ఎలా వచ్చారంటే సీక్రెట్గా వచ్చారు. సీక్రెట్గా వచ్చినప్పుడు వీళ్ళని ఏం చేయాలి? ఆమె దాచిపెట్టాలి. ఏం చేయాలి? దాచిపెట్టాలి. అవునా కదా? అంటే వీళ్ళు బయట ఆ యొక్క రాజుకు తెలియకుండా వీళ్ళు సీక్రెట్గా వద్దకు వచ్చి ఆ యొక్క సమాచారాన్ని తెలుసుకోవాలి. అయితే ఇక్కడ రాహాబు ఎంత ధైర్యం చేసిందంటే వాళ్ళకి ఆ సమాచారం ఇవ్వటానికి ఎంత అంటే దేవుడి ఎదుట వ్యక్తం చేస్తుంటే పశ్చాత్తాపం ఎంతగా ఉందంటే దేవుడు అంగీకరించినట్లుగా ఉంది. ఇక్కడ దేవుడు అంగీకరించడానికి ఆమె శక్తికి మించి వేగుల వారికి సహాయం చేసింది. శక్తికి మించి వేగుల వారికి సహాయం చేసింది. ఏమని? ఆ ఎరుక పట్టణం గురించి సమాచారం ఇచ్చింది. అంతేకాకుండా రక్షణ పట్ల ఈమె కూడా ఆసక్తిగా ఉన్నదంట. రక్షణ పట్ల ఈమె కూడా ఆసక్తిగా ఉన్నదంట. ఎలాగూ సాధ్యమైంది? అసలు ఈమె వృత్తి ఏంటి? ఈమె రక్షణ పట్ల ఆసక్తి ఉంటుందండి అంటే ఒకానొక సమయంలో ఈమె ఇజ్రాయేలీల దేవుడు శక్తివంతుడు, ఇజ్రాయేలీల దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు, ఇజ్రాయేలీల దేవుడు వాళ్ళు విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళను రక్షించాడు అనేది విన్నదంట, చదివిందంట. ఏం చదివిందండి? రాహాబు వేశ్య ఇజ్రాయేల్ దేవుడు శక్తివంతుడు, ఆయన ప్రజలను విపత్కర పరిస్థితుల నుండి కాపాడగల సమర్థుడని ఈమె విశ్వసించింది.
ఆ విశ్వాసాన్ని, ఆ నమ్మకాన్ని ఆ సందర్భం వచ్చినప్పుడు ఆమె ప్రదర్శించింది. అందుకోసమే ఒకవేళ ఆ వేగుల వాడిని ఏమి చేర్చుకుందని రాజు వస్తే ఏమో చంపివేస్తాడు. అయినా సరే రాజు నుండి కూడా దేవుడు నన్ను కాపాడతాడు, ఇజ్రాయెల్ దేవుడు నన్ను కాపాడతాడని రాహాబు నమ్మింది, విశ్వసించింది. ఏం చేసింది? విశ్వసించింది. ఇంకోటి ఏంటంటే, ఆ రక్షణ నిమిత్తము ఆశ కలుగుతున్నది. తను మాత్రమే కాదు, ఆ వేగుల వారితో ఆమె ఏం చెప్పిందంటే, ఈ యొక్క ఎరుకో పట్టణ సమాచారాన్ని మీకు తెలియజేస్తాను, అయితే మీరు నాకు ఒక సహాయం చేయాలని అడిగింది. ఏందమ్మా సమాచారం అంటే, ఈ పట్టణాన్ని నాశనం చేసేటప్పుడు నన్ను, నా కుటుంబాన్ని మాత్రము కాపాడండి, రక్షించండి అని వేడుకోండి. అంటే చూడండి ప్రియులారా, రాహాబు అనే వేశ్యలో ఎంత పశ్చాత్తాపాన్ని దేవుడు చూస్తున్నాడో. అంటే దేవుడిని ఎరగని ఒక అన్యజనురాలు దేవుడు ఆమెను రక్షిస్తాడు, ఆమెను కాపాడగలనని నమ్ముతుందంటే నిజంగా అంతకంటే ఇంకా కావాల్సింది ఏంటండి దేవునికి? అంతకంటే కావాల్సింది ఏంటండి? తోమ ఏమనడు, నీ చేతి గాయాలను చూస్తేనే నేను నమ్ముతానంటావు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటుండో, తోమ నువ్వైతే చూసి నమ్మినవు కానీ చూడకుండా నమ్మిన వారు ధన్యులు అంటున్నాడు. ఇక్కడ ఇజ్రాయేలులకు దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు. ఐగుప్తు నుండి బయటకు తీసుకొచ్చేది మొదలుకొని కానాను చేర్చే వరకు ఎన్ని కార్యాలు చేశాడండి. అయినా సరే వాళ్ళు ఎన్నోసార్లు దేవుని అవమానించారు, ఎన్నోసార్లు దేవుడిని నిర్లక్ష్య పెట్టారు. కానీ అసలు ఎప్పుడు కూడా విన్నటువంటి ఈ యొక్క రాహాబు వేశ్య రక్షణ పట్ల ఆసక్తి కలిగి ఉండటము వేగుల వారు చూసి ఆశ్చర్యపోయారు. అయితే కానీ ఆమె ఒక్కదాని గురించే ఆలోచన చేసుకోలే. ఆమె కుటుంబాన్ని కూడా కాపాడమని వేగుల వారిని బ్రతిమాలుకుంది. ఇంకా యెహోవా గొప్పతనాన్ని ఆమె నమ్మింది. ఆయన రక్షింపగల సమర్థుడని నమ్మింది. మనం ఎవరికన్నా సహాయం చేయాలంటే ఏం ఆలోచన చేస్తాం? నేను ఈ సహాయం చేయటం వల్ల నాకేమన్నా ప్రమాదం ముచ్చుకొస్తుందని ఆలోచన చేస్తామా, చేయవా? ఒకవేళ ఆ వ్యక్తి ప్రమాదకర స్థితిలో ఉన్నాడు అనుకోండి, ఎలాగ ఆలోచన చేస్తామండి? ఈ ప్రమాదకర స్థితిలో ఉన్న వ్యక్తికి నేను సహాయం చేస్తే ఏమో మళ్ళీ నా మేరకు వస్తాయేమో అని ఆలోచన చేస్తాం. కానీ రాజు నుండి రక్షింపగల సమర్థాన్ని నమ్మింది దేవుడు. ఇంకోటి ఏంటంటే, తాను ప్రమాదంలో ఉన్నాడని గుర్తించింది. తాను ఏం ప్రమాదం అండి? ఏం ప్రమాదంలో ఉన్నదని ఆమె గుర్తించింది. తాను రక్షణ లేని జీవితాన్ని కలిగి ఉన్నానని ఆమె గుర్తించింది. ఏంది? రక్షణ లేని జీవితాన్ని కలిగి ఉన్నాను, దేవుడు లేని జీవితాన్ని కలిగి ఉన్నాను అని ఆమె గుర్తించింది. కాబట్టి దేవుని కొరకు దేవుడు తనను ఆదరిస్తాడా, ఎప్పుడు ఆదరిస్తాడా అని ఆమె ఎదురు చూసింది. ఆ ఎదురు చూసిన దానికి దేవుడు వేగుల వారి ద్వారా సమాధానాన్ని పంపాడు.
అందుకోసం మత్తయి సువార్త ద్వారా అంటున్నాడు, తట్టుడి తీయబడిన వెతుకుడి దొరకను, తట్టుడి తీయబడిను అడుగు ప్రతి వానికి ఉన్నా కదా. హృదయమందు దేవుడు తట్టుచున్నాడు తలుపులను. ఏ తలుపులు? మన హృదయం అనే తలుపులను ఆయన తడుతూ ఉన్నాడు. మనం ఏం చేయాలి? ఏం చేయాలండి? ఆయన శబ్దం విని తలుపులను తీయాలి. ఏ తలుపులు? మన హృదయం అనే తలుపులు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? మన హృదయంలో నివసిస్తాడు. మంగళవారం చెప్పుకున్న అంశం అది, దేవుడు నివసించే హృదయం ఎలా ఉండాలనేది. కాబట్టి ఇప్పుడు సహోదరి సహోదరులారా, ఇక్కడ కూడా రాహాబు తన హృదయాన్ని తెరిచింది. ఎందుకంటే తనకు రక్షణ విలువ తను ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడే గ్రహించింది. కాకపోతే సమయం కొరకు వేచి ఉంది. కొంతమంది జీవితాలను కూడా మనం సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు, వీళ్ళు దేవుణ్ణి అంగీకరిస్తారా, వీళ్ళకి ఎంత ధనం ఉంది, ఎంత ఆస్తి ఐశ్వర్యాలు ఉన్నాయని అనుకుంటాం. కానీ వాళ్ళు వెళ్ళగానే వాక్యాన్ని అంగీకరించినప్పుడు నిజంగా మనకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఈ రాహాబు కూడా అలాగే దేవుని రక్షణ కొరకు ఆమె ఎదురు చూస్తూ ఉన్నది. రక్షణ మార్గాన్ని అంగీకరించింది. వేగుల వారి ద్వారా దేవుడు ఇచ్చాదని నమ్మింది. ఈ వేగుల వారి ద్వారా దేవుడు రక్షణ మార్గాన్ని ఇచ్చాడని రాహాబు నమ్మింది. నమ్మింది కాబట్టే ఈ వేగుల వారిని నేను రక్షిస్తే, వీళ్ళకి ఆశ్రయం ఇస్తే నేను నా కుటుంబం రక్షింపబడతాము అని ఆమె విశ్వసించింది. సమయాన్ని సద్వినియోగపరుచుకుంది, సందర్భాన్ని ఉపయోగించుకుంది. ఈనాడు నీ జీవితంలోకి, నా జీవితంలోకి దేవుడు ఇలాంటి సందర్భాలను ఎంతో మంది సహోదరుల ద్వారా కానీ కావచ్చు దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. దేవుడికి విరోధమైన మనసును, ఆ బ్రతుకును మార్చుకోమని రాహాబు మాదిరిగా మార్చుకోగలుగుతున్నామా? రాహాబోలే మార్చుకోగలుగుతున్నామా? ఎందుకంటే ఇంకోటి ఏంటంటే, వేగిలి వారు ఆ ఊరు ఆ పట్టణ సమాచారాన్ని తెలుసుకొని మరలా మేము వచ్చి ఇదిగో ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాము అని చెప్పారు. కొద్ది రోజుల తర్వాత వస్తామని చెప్పారు. అప్పటి వరకు ఆమె సిద్ధపాటు కలిగి ఉంది, అంటే నిరీక్షణ కలిగి ఉంది. సిద్ధపాటు కలిగి ఉంది, నిరీక్షణ కలిగి ఉంది. ఎవరి కొరకు? ఆ వేగుల వారి కొరకు. ఎందు కొరకు? ఆమె రక్షణ పొందుటకు. మరి బాప్తిసం తీసుకున్నటువంటి నీవు నేను పరలోకం పొందే సమయంలో, పొందే లోపల సిద్ధపాటును కలిగి ఉంటున్నామా? నిరీక్షణ కలిగి ఉంటున్నామా? 5 బుద్ధిగల కనికలు, 5 బుద్ధిగల కనికల గురించి దేవుడు మాట్లాడుతున్నారు. ఎవరి లిస్టులో నీ పేరు, నా పేరు ఉంది? బుద్ధిగల కనికల లిస్టులో ఉందా? బుద్ధిగల కనికల లిస్టులో ఉందా? ఇద్దరు కూడా, 2 సమూహాలు కూడా దేవుని ఎరిగిన వారే. కానీ సిద్ధపాటు ముఖ్యము. కాబట్టి రాహాబులో దేవుడు ఆ సిద్ధపాటును చూశాడు. ఈనాడు నీలో నాలో ఆ సిద్ధపాటును దేవుడు చూడగలుగుతున్నాడా?
దేవుడు చూచినట్లుగా మనం ప్రవర్తించగలుగుతున్నామా? మనం నడుచుకోగలుగుతున్నామా? మనము దేవుని యందు ఆనందించగలుగుతున్నామా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండగలుగుతున్నామా? దేవుని ప్రతి ఆజ్ఞను పాటించగలుగుతున్నామా? ఆలోచన చేసుకో ప్రియ సహోదరి సహోదరుడా. కాబట్టి ఒకవేళ రక్షణ నువ్వు పొందితే దాన్ని కొనసాగించే సిద్ధపాటు నీలో ఉన్నదా? అది దేవునికి ఇష్టంగా ఉన్నదా? ప్రియ సహోదరి సహోదరుడా, మీరు ఆ 2వ అధ్యాయం 1 నుంచి 24 వచనాలు చదువుకుంటే ఆ వేగుల వారికి ఇద్దరికి రాహాబు జరిగిన సంభాషణ మనం గమనించగలము. ఆ రాజు వేగుల వారు వచ్చారనే సమాచారాన్ని తెలుసుకొని, ఎందుకంటే రాజ్యం అంటే ఇన్ఫార్మర్లు ఉంటారా? ఉండరండి, ఖచ్చితంగా ఉంటారు. అది కూడా ఎక్కడుంటారో తెలుసా? గవిని అంటే అంటారే, గవిని అనే పేరు ఉన్నారా? గవినుల దగ్గర ప్రత్యేకంగా రాజ్య సమాచారము తెలపటానికి దేవుడు ప్రత్యేకంగా ప్రతి గవిని యొద్ద ఆ రాజ్యానికి ఎన్ని గవులు అయితే ఉన్నాయో, అంటే ఎన్ని బోర్డర్స్ అయితే ఉన్నాయో, ప్రతి బోర్డర్ దగ్గర ఒక ఇన్ఫార్మర్ను పెట్టుకునేవాడు రాజు. ఎప్పుడైతే ఆ గవిని వద్ద ఉన్నటువంటి వ్యక్తులు రాజు సమాచారం ఇచ్చాడో, సైన్యాన్ని వేసుకొని రాహాబు ఇంటికి వచ్చాడు. రాహాబు తెలివిగా ఏం చెప్పిందంటే, వేగులు వారు మా ఇంటికి రావటం నిజమే, అయితే వాళ్ళు వెంటనే తిరిగి వెళ్ళిపోయారని చెప్తుంది. మీరు వెంటనే వాళ్ళు వెంట వెళితే వాళ్ళు దొరుకుతారు, వాళ్ళు మీరు చెప్పొచ్చు అని అబద్ధం చెప్పింది. ఎందుకో తెలుసా? ఎందుకు అబద్ధం చెప్పిందంటే, తన ఇంట్లోనే దాచుకొని, వారు దేవుని ప్రజలు, వారు నన్ను రక్షించడానికి వచ్చిన వ్యక్తులు, దేవుడు పంపిన వ్యక్తులు, నా ప్రాణాన్ని పణంగా పెట్టైనా సరే వారిని రక్షించాలనే ఆ దృఢ సంకల్పాన్ని ఆమె కలిగి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఈనాడు మన సంకల్పం ఎలాగున్నది? ఈనాడు మన సంకల్పం ఎలాగున్నది? చూడండి, ఎన్నో వచనం చూడండి ఒకసారి, చదవండి పెద్దగా ఒకసారి. 8వ వచనము, 2వ అధ్యాయం 8వ వచనం నుంచి. ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకి ఎక్కి వారితో ఇట్లను. మిద్దంటే ఇంతకుముందు పూరీలు ఉండేయండి, అవునా? మనందరికి కూడా పూరీలు ఉన్నాయి ఇంతకుముందు. ఆ పూరీలు పైన ఏం కడతాం? మిద్దెలాగా కడతాం. అక్కడ ఏమేమి వేసుకుంటాం? ఇప్పుడు మనం ఈ డాబాలు కట్టుకున్నప్పుడు సన్ సైడ్లని వేసుకుంటా ఉంటాం, అవునా? అప్పుడు కూడా సన్ సైడ్లు మాదిరిగానే అవి ఉపయోగపడేవి, అవునా? వాటి మీదకి ఎక్కించింది వీళ్ళిద్దరిని. ఆ వేగులు వారు పండుగకు ముందు ఆమె వారున్న మిద్దె మీదకి ఎక్కి వారితో ఇట్లను. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడని, మీ వలన మాకు భయము పుట్టనని, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడునని నేను ఎరుగుదును. ఎంత గొప్ప మాట చూడండి. మనం అసహించుకుంటాం ముందు వేసి అంటేనే. ఆమె ఎంతకు ఎలా వెళ్ళాలండి? ఎవరన్నా చూసినా కూడా నన్ను వేరే రకంగా అనుకుంటాం. ఒక 5 సంవత్సరాల క్రితము వేదాద్రిలో ఒక సహోదరిని కలవటానికి వెళ్ళినప్పుడు ఆ బజార్ను చూసేవాళ్ళు వచ్చేవాళ్ళు వింతగా చూస్తూ ఉన్నారు ఆమెతో మాట్లాడుతూ ఉన్నప్పుడు. కానీ దేవుడు ఏమన్నాడంటే,
మనుష్యులందరూ రక్షణ పొందాలనేది 1 తిమోతి 2:4 ప్రకారం ఆయన సంకల్పమైనది. మరి వాడు వ్యభిచారి, వాడు దొంగ, వాడు దేవుడి దాడు, నేనెందుకు వాళ్ళ దగ్గర పోయి వాక్యం చెప్పాలంటే అది కనుల పరిస్థితి, అవునా కదా? ఒకవేళ వేలుల వారు కూడా వేసే కదా, ఏమని మేము ఏమొద్దకు ఎందుకు వెళ్ళాలనుకుంటే కాదు, దేవుని ప్రణాళిక చొప్పున మనం చేయాలి, మన ఇష్టానుసారంగా చేయటానికి లేదు. ఏముంది ఆమె? ఆ వేగులు వారు పండుకొనకు మునుపు ఆమె వారు మెట్టు మీదకి ఎక్కి వారి తెట్లను యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియో, మీ వలన మాకు భయము పుట్టుననియో, మీ భయం వల్ల ఈ దేశ నివాసులందరికీ ధైర్యము వచ్చుడుననియో నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశము నేను వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరుని ఎలాగో ఆరిపోచేసినో. ఏం చెప్తుందండి వీళ్ళకు? ఏం చెప్తుందండి? యెహోవా ఇశ్రాయేలు ప్రజలు ఎదుట చేసేటి గొప్ప కార్యాల గురించి గుర్తు చేస్తుంది, తెలియజేస్తుంది, వివరిస్తూ ఉన్నది. ఏం చేస్తుంది? వివరిస్తూ ఉన్నది. మరోసా చదువుతాను వినండి. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోచేసినో, యోర్దాను తీరమునున్న అమోరీయులు ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేస్తురో, అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలన చేస్తురో ఆ సంగతి మీరు వింటుని. ఏ సంగతి ఉందంట? ఎప్పుడో జరిగిన సంఘటన విని ఏం చేసిందామా? నమ్మింది, భయపడింది. అమ్మో, అలాంటి దేవుని చేతిలో నేను నా కుటుంబం పడకూడదు. ఇవాళ మనం ఎన్ని మార్లు విన్నామండి ఇజ్రాయెల్ గురించి. ఇదిగో ఇజ్రాయెల్ ఇలాగూ దేవునిలో పడితే ఇలాగూ వాళ్ళని ఆశ్రయించాడు, ఇదిగో ఇలాగ లోబడిపోతే ఇలాగ వాళ్ళని శిక్షించాడని ఎన్ని మార్లు విన్నా. మన బుద్ధులు మాట్లా, మనకు జ్ఞానం రావట్లా. ఆమె ఏమైందంట? మీరేమి చేస్తారు అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలన చేస్తున్నో, ఇజ్రాయేల్ ప్రజలను నీ రాజ్యము గుండా వెళ్ళనయ్యాయా అని ఆ రాజ్యపు రాజు వద్దకు వెళ్ళి మోషే అడిగినప్పుడు, నేను బాగుంత ఇజ్రాయేల్ రాజు ప్రజలనని ఆయన అడ్డుకున్నప్పుడు వాడిని ఎలాగ నిర్మూలన చేశాడో దేవుడు. వీరి చేతుల్లో కట్టులు లేవు, కటార్లు లేవు, ఏమీ లేవు. కానీ వీళ్ళు ఎదుట ఎవరు నడిచారు? దేవుడు నడిచాడు. ఆ సంఘటన అంతా ఆమె వెళ్ళదంట. ఆమె ఏం చేసింది? వినింది. మీరు వినినప్పుడు 11వ వచనం చాలా ఇంపార్టెంట్ అండి, ప్రతి ఒక్కరు కూడా గమనించండి. మేము వినినప్పుడు చదవండి. 20 ఏంటండి? మళ్ళీ చదవండి పెద్దగా. ఎందుకు? ఎంతటి గొప్ప కార్యాలు చేసే దేవుడా ఇజ్రాయేల్ అనే దేవుడు. అయ్యో, ఆ దేవునికి ప్రజలుగా నేనుండి ఎందుకు ఉండలేకపోయాను? నా కుటుంబం ఎందుకు ఉండలేకపోయింది? ఆ దేవుని కృపకు నేను నా కుటుంబం ఎందుకు పాత్రులుగా కాలేకపోయాము? దేవా, ఎప్పుడు నాకు అవకాశాన్ని కల్పిస్తావని ఆమె 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంది. ఆ ఎదురు చూపు ఈనాడు నీలో నాలో ఉన్నదా? ఈనాడు నా కుటుంబంలో ఉన్నటువంటి ఎందరో రక్షణ పొందలేదు. ఆ రక్షణ పొందినట్లుగా ఆ దేవుడిచ్చు ఆ గొప్ప రక్షణ హెబ్రీ 2వ అధ్యాయం ద్వారా అంటున్నాడు. ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసి ఎలాగూ తప్పించుకున్నాము. ఆ ఎంత గొప్ప రక్షణ అనేది ఈనాడు నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ బిడ్డలు కానీ లేకపోతే నీకు నిజంగా బాధ కలగట్లేదా? రాహాబు అనే భయం కలగట్లేదా?
మళ్ళీ సారి చదవండి 11వ వచనం. మేము విన్నప్పుడు మా గుండెలో కరిగిపోయాను. ఈ దేవుడైన యెహోవా ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. ఎవరి ఏమని ఒప్పుకుంటుందంటే మీ దేవుడైన యెహోవా ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. ఈ ఎదుట ఎట్టి సమస్యలైనను ఎట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రమే ఉండదు. ఎవరైనా ఒప్పుకుంటుందండి ఏమా? పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ ఆయన దేవుడే. ఎవరు ఒప్పుకోండి? ఎవరు? వేశ్య. రాహాబనే వేశ్య. ఏమి వేశ్య స్థితిలో ఉండి యెహోవా గురించి విన్నది. వింటం మాత్రమే కాదు, నమ్మింది. ఆయనను దేవుడుగా నేను కూడా ఎప్పుడు అంగీకరించాలా అనే పశ్చాత్తాపాన్ని కలిగి ఉంది. ఆమె 8 సంవత్సరాల నుంచి పశ్చాత్తాపాన్ని కలిగి ఉందో తెలియదు, కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగపరచుకుంది. ఈనాడు అలాంటి సందర్భాల్లో దేవుడు నీ జీవితంలోకి నా జీవితంలోకి ఎన్నో తెస్తూ ఉన్నాడు. మన రాతి హృదయం కలగట్లేదు, దేవుడిని లెక్క చేయట్లేదు. దేవుడు ఎంత సమర్థుడో ఆయన ప్రజలుగా నివసిస్తూ కూడా అన్ని గుర్తించినంత కూడా గుర్తించలేకపోతున్నారు. మొన్న జైతిపురం రాయరాల గ్రామం వెళ్ళినప్పుడు ఒక కుటుంబం దగ్గర ఒక సంఘటన జరిగింది. నిజంగా ఈ యొక్క సత్క్రియ గురించి క్రైస్తవ కుటుంబాలు స్పందించేది ఒక రీతిగా ఉంది, అన్ని కుటుంబాలు స్పందించేది ఒక రీతిగా ఉన్నది. అది ఏ విషయంలోనైనా సరే. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది వాళ్ళు సహాయం చేస్తారా ఇంకోటో కాదు. దేవుని ఉద్దేశాన్ని వాళ్ళెట్టు గ్రహించగలుగుతున్నారు? ఎట్లా? ఆయన ప్రజలుగా ఉండి మనం ఎందుకు గ్రహించలేకపోతున్నాం? వాళ్ళు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వగలుగుతున్నారు, మనం ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాం? అవునా కదా? ఇజ్రాయిల్ అన్న ఇంత రూఢిగా నమ్మిన సందర్భం ఒక్కడు కూడా లేదు. కానీ రాహాబును వేసి నమ్మింది. ఇంకా ఏం నమ్మిందో చూడండి. మీ ఎదుట ఎట్టి మనుష్యులకైనను ధైర్యము మాత్రమే ఉండదు. ఎందుకు? ఆ ఇజ్రాయేలీల ప్రజలను ఎదిరించాలనే ధైర్యము ఎవరికి ఉండదంట. ఎందుకు? ఇజ్రాయేల్ అంత బలవంతుడా? కాదు, వాళ్ళకు ముందున్న దేవుడు అంత బలవంతుడంట. అది వేసేటువంటి ఏమి నమ్మింది? ఈనాడు క్రైస్తవురాలుగా భూమి మీద మనం జీవిస్తూ ఉన్నాము. ఎంత మట్టుకు నమ్మగలుగుతున్నాము? మనం దేవుని నిజంగా అనుసరిస్తే, ఆశ్రయిస్తే మన ఎదుట ఎవడు నిలవలేడు అని నిజంగా నమ్మగలుగుతున్నామా? మన ఎదుట ఉన్నటువంటి సమస్యలు ఏవి కూడా మనకు ఏమీ చేయలేరు అని నమ్మగలుగుతున్నామా? ప్రియ సహోదరి సహోదరుడా, ఏం నమ్ముతున్నావు? ఏం పశ్చాత్తాపం ఉన్నది? నిజంగా ఎప్పటి నుంచో పశ్చాత్తాపడతా ఉంది. మీరు మోషేని ఎన్నుకునేటప్పుడు కూడా అపోస్తల కార్యంలో ఉంటుంది. మోషేని ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడనేది తెలుసా? మోషేని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడండి? దేవుని ప్రజలను అన్యాయంగా శిక్షించేటప్పుడు మోషే సహించలేదు. వాళ్ళ మీద తిరగబడి వాళ్ళని చంపివేశాడు.
అంటే నా ప్రజలను రక్షింపగల సమర్థుడు మోషే అని దేవుడు అన్నాడు. అప్పుడే నా ప్రజలను రక్షింపగల సమర్థుడని దేవుడు అప్పుడే మోషేను గురించి నమ్మాడు. అక్కడ పట్టుకున్నాడు దేవుడు యొక్క మోషేను. మోషేను పిలిచినప్పుడు మోషే ఏమన్నాడయ్యా, నేను నోటి మాన్యం గలవాడు, నత్తివాడిను. అంతటి ఫరో వద్దకు, అంతటి ఐగుప్తు రాజు వద్దకు వెళ్ళి నేను అడగటువంటి, నేను మాట్లాడటువంటి, నేను వాళ్ళకి ఎంతటి వాడిని అన్నాడు. అంటే మోషే సామర్థ్యం మోషేకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు. ఇంకోటి ఏంటంటే మోషేకు ఉన్నటువంటి కమిట్మెంట్ దేవుడు చూశాడు. ఈనాడు నీకున్న కమిట్మెంట్ ని కూడా నువ్వు దేవుని ఎదుట ప్రత్యక్షపరచుకోగలుగుతున్నావా? దావీదు కూడా అంతే. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఏమేముంది ఆ తర్వాత 10వ వచనం చూడండి. నేను మీకు ఉపకారము చేస్తుంది కనుక మీరు నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన వాళ్ళనిచ్చి, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్కచెల్లెండును వారికి కలిగి ఉన్న వారందరిను చావకుండా బ్రతుకునిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయుడనెను. యెహోవా తోడనంటే ఇక వాళ్ళు దేవుని పేరుని ప్రమాణం చేస్తే వాళ్ళు మాట తెప్పరని, అవునా? అందుకు వాళ్ళు ఏమన్నారంటే, ఖచ్చితంగా మీ కుటుంబాన్ని మేము చంపివేయము, ఎందుకంటే ఎరుకో పట్టణం ప్రజలందరినీ కూడా చంపివేయాలనేది దేవుని ఆజ్ఞ. ఎందుకంటే వాళ్ళు దేవుని విరోధమైన ఘోరమైన కార్యాలు చేస్తూ ఉన్నారు. నశింపజేయాలనేది దేవుని ఆజ్ఞ. అయితే ఈ రాహాబు వేశ్య తన కుటుంబాన్ని కాపాడటం కొరకు దేవుడు ఆ వేగుల వారికి దేవుడు ఇచ్చిన జ్ఞానం చొప్పున ఏం చెప్పారంటే, నీ కిటికీకి ఎర్రని క్లాత్ను కట్టు. ఏంటిది? ఎర్రని క్లాత్ కట్టు. ఏ కిటికీకి అయితే ఎర్రని క్లాత్ కట్టి ఉంటుందో ఆ గృహాన్ని మేము దాటిపోతాము. ఒకవేళ ఆ గృహంలో నుండి ఎవరైనా బయటకు వస్తే మాత్రము మాది సంబంధం కాదు, రెస్పాన్సిబిలిటీ మాది కాదని చెప్పారు. అర్థమవుతుందండి? ఆ తర్వాత మీరు చదువుకుంటే ఉంటుంది. ఇప్పటికి సమయం చాలా అయింది. రాహాబుకు వేగుల వారు ఏం చెప్పారు? నీ గృహానికి, నీ కిటికీకి ఎర్రని క్లాత్ కట్టు, అప్పుడు మేము నాశనం చేసేటప్పుడు ఈ గృహాన్ని దాటిపోతాము అని చెప్పినప్పుడు ఇజ్రాయేలుల ఆ యొక్క చంటి బిడ్డలను ఐగుప్తీయులను దేవుడు నాశనం చేసేటప్పుడు నాశన దోత ఆ ఇజ్రాయేలు గృహంలో చిన్నపిట్టలను చంపివేయకుండా ఉండాలంటే దేవుడు ఏం చేసేప్పుడు, ఈ దేవుడు ఏం చేయమని చెప్పాడు? వాళ్ళు అర్పించిన పస్కా పశువు యొక్క రక్తాన్ని వాళ్ళ ద్వారపు బంధాలకు రాయమన్నాడు. అవునా? అలాగే అప్పుడు వారిని రక్షించాడు. ఇప్పుడేమో ఈ యొక్క రాహాబు కుటుంబాన్ని రక్షించడానికి ఎర్రని క్లాత్ కట్టమన్నాడు. అందుకోసమే స్టాప్ చేయడానికి స్టిల్ ఇప్పటికీ కూడా ఈ ప్రపంచం మొత్తం కూడా రెడ్ సిగ్నల్ వాడుతూ ఉన్నది. అవునా కదా? ఎంతటి వేగంగా వచ్చే ట్రైన్కైనా ఆ యొక్క ఎర్రని జెండా చూపితే ఏమవుతుంది? ఆగిపోతుంది. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? బైబిల్ నుంచే వచ్చింది. అలాగే ఆ యొక్క రాహాబు తన ఇంటి ఆ యొక్క కిటికీకి ఎర్రని క్లాత్ కట్టింది. ఆ యొక్క వేగుల వారు ఆ యొక్క ఎరుకను నాశనం చేయడానికి వచ్చినప్పుడు ఆ గృహాన్ని విడిచిపెట్టారు. ఆ కుటుంబం రక్షింపబడింది. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, ఈనాడు నీ జీవితంలో, నా జీవితంలో కూడా మన మనస్సును మార్చుకునేటట్లుగా,
మనం పూర్తి స్థాయిలో పశ్చాత్తాపాన్ని పొందేటట్లుగా దేవుడు మనకు కూడా అవకాశాన్ని ఇస్తూ ఉంటాడు. అవకాశాన్ని బందిపోడు దొంగ వలె, రాహాబు వేసి వలె సద్వినియోగపరుచుకుందాం. గోల్డెన్ అవర్ అని మనం చెప్పుకున్నామే, గోల్డెన్ టైం అని చెప్పుకున్నామే, అలాంటి గోల్డెన్ టైం లాంటిది. నిజంగా ఒక బందిపోడు తగ్గాయి ఆయన పశ్చాత్తాపాన్ని దేవుడు ఆమోదించడం ఏంటి, కనికరించడం ఏంటి, పరదేశంలో ఉండమని చెప్పడం ఏంటి? చెప్పాడంటే నిజంగా ఆ దొంగకు దేవుడు ప్రవేశాన్ని కలిగిస్తాడా, లేదంటే ఏదో అప్పుడు ఇజ్రాయెల్ చూసినట్టుగా దేవుడు చెప్పాడా? మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన నీతివంతుడు, మాట తప్పని వాడు. రాహాబు వేశ్య, ఆమె వేశ్య కావచ్చు. కాబట్టి ఈనాడు మనం స్వార్థ ప్రయాణించే విషయంలో కూడా చాలా మంది కొద్దిగా వెనకడుగు వేస్తూ ఉంటారు. వేశ్య దగ్గర పోవాలంటే తప్పేం లేదండి, వాళ్ళకి ప్రతి ఒక్కరు స్వార్థ ప్రకటించాలి. వాళ్ళు అంగీకరించకపోవటం అనేది ఆయన పైన ఆయన చేతిలో ఉంది, మన చేతిలో ఏమి లేదు. ఒకప్పుడు మనం దొంగగానే ఉన్నాం, అన్యాయస్తులుగానే ఉన్నాం, వ్యభిచారులుగా ఉన్నాం, అవునా? మరి మనలోని దేవుడు ఎలాగెందుకున్నాడు? మన యొక్క కూడా ఎవరో ఒక సహోదరుడు వచ్చి వాక్యం చెప్తానే కదా. కాబట్టి ప్రియ సహోదరి సోదరుడా, దేవుడు ఏం చెప్తున్నాడు? రాహాబుని వేశ్య, యేసుక్రీస్తు వంశావళి 5 స్త్రీల్లో ఈమె ఒక తయ్య ఉన్నది. కాబట్టి ఈమె పశ్చాత్తాపాన్ని దేవుడు చూశాడు. దేవుడు ఆమోదించినట్లుగా ఈమె పశ్చాత్తాపడింది. దేవుడు కనికరించినట్లుగా పశ్చాత్తాపడింది. దేవుడు రక్షణించినట్లుగా పశ్చాత్తాపడింది. దేవుడు దయ చూపినట్లుగా పశ్చాత్తాపడింది. ఈనాడు దేవుడు నీ వైపు నా వైపు చూస్తూ ఉన్నాడు. ఇంకా నువ్వు పశ్చాత్తాపం పొందలేని స్థితిలోనే ఉంటున్నావా? 2025 సంవత్సరాన్ని నీకు ఇచ్చాను. ఒక నెల అయిపోయింది, 2వ నెల కూడా 2వ రోజు వచ్చింది. ఇంకా నీలో పశ్చాత్తాపం అనేది లేకుండా పోతుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, దీపం ఉండగానే రాహాబు వేశ్య తన ఇల్లుని చక్కబెట్టుకుంది. ఏం చేసింది? రాహాబు వేశ్య దీపం ఉండగానే తన ఇల్లుని చక్కబెట్టుకుంది. దీపం ఉండగా ఈ శరీరంలో ఆత్మ ఉండగానే దేవుడిచ్చిన రక్షణను పొందుకున్నది. ఈనాడు రక్షణ పొందుకోకుండా ఎందరైతే ఉంటున్నారో నేడే అనుకూల సమయం, నేడే రక్షణ దినం అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. 2 కొరింథీ 6:2 ద్వారా దేవుడి వాక్యం ఇదే తెలియజేస్తుంది. దేవుడు నీకు ఇచ్చే సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో. చూడండి, 2 కొరింథీ 6:2. అనుకూల సమయమందు దేవుడు నా మొర ఆలకించుకొని రక్షణ దినమందు నిన్నును ఆదుకోండి అని ఆయన చెప్తున్నాడు కదా. ఇప్పుడంట అనుకూల సమయమందు మొర ఆలకించుకొని రక్షణ దినమందు నిన్ను ఆదుకోండి అని ఆయన. మరి రాహాబు వేసి గాని బందిపోడు దొంగ గాని అనుకూల సమయంలో వారు పశ్చాత్తాపాన్ని చూపారు దేవుని ఎదుట, పశ్చాత్తాపాన్ని కలిగి ఉన్నారు దేవుని ఎదుట. ఆ పశ్చాత్తాపం నీలో నాలో ఉన్నదా? దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు అని పూర్తి స్థాయిలో నమ్మగలుగుతున్నామా? సహోదరి సోదరుడా, ఆలోచన చేసుకో.
అనుకూల సమయం అందు నీ మొరలేలాగా నీ మొర ఆలకిస్తే ఖచ్చితంగా నీ మొర నా మొర కూడా ఆయన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి బందిపోటు దొంగ గురించి అయినా రాహబు వేసి గురించి అయినా మనం నేర్చుకోదగిన విషయాలు ఏంటి? అనుకూల సమయంలో ఆయనను అంగీకరించాలి, ఆయనకు లోబడాలి, ఆయన ఇచ్చిన రక్షణను మనము పొందుకోవాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఇచ్చి ఆ యొక్క ప్రలోకాన్ని మనం పొందుకోవాలంటే ఈ ఇద్దరు వ్యక్తులు ఎలాగైతే అంగీకరించారో, ఆమోదించారో, పశ్చాత్తాపాన్ని కలిగి ఉన్నారో, మనం కూడా అదే రీతిగా పశ్చాత్తాపాన్ని కలిగి ఉండాలని మీ అందరికీ ప్రేమతో తెలియజేసుకుంటూ ఇప్పుడు ఓపికతో శ్రద్ధ మీ అందరికీ ప్రభు పేట వల్ల తెలియజేస్తున్నాను.